మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇతర ప్రజా ప్రతినిధులకు బీసీఎండి స్పోర్ట్స్ అథారిటీ కమిషనర్ జీడబ్ల్యూఎంసీ మేయర్ జీడబ్ల్యూఎంసీ ఇక్కడ వచ్చిన క్రీడాకారులకు వాళ్ళ పేరెంట్స్కి అందరికీ నమస్కారం. సార్, ఇక్కడ వరంగల్ హస్ బీన్ అ స్పోర్ట్స్ హబ్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ సార్. ఇక్కడ మనకున్న హిస్టరీ ప్రకారం అండ్ కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కూడా వరంగల్ డిస్ట్రిక్ట్ అండ్ హన్మకొండ ఆల్సో హ్యాస్ బీన్ జనరేటింగ్ అ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్. ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది అని గుర్తించి మా జిల్లా శాసనసభ్యులు మా స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, పెద్దనపేట్ ఎమ్మెల్యే నాగరాజ్ గారు అండ్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రితో వినవించుకొని మనకు ఒక తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ శాంక్షన్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. దానికి తగ్గట్టుగానే లాస్ట్ 2-3 monthsలో వాళ్ళు తీసుకున్న ఎఫర్ట్స్ వల్లనే మనకి స్పోర్ట్స్ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఒక 80 members-తో 4th class 5th class 40 girls 40 boys-తో మనము ఈరోజు ఫస్ట్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఇన్ హన్మకొండ స్టార్ట్ చేసుకోబోతున్నాం సార్. ఇది ఆన్ టెంపరీ బేసిస్ మనం జవహర్ నెహ్రూ స్టేడియంలో స్టార్ట్ చేసుకుంటున్నాము. దీనికి పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా మనం ఆల్రెడీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి రాయడం జరిగింది సార్. అన్ని వసతులు మేము ఆల్రెడీ టెంపరీగా, అంటే ఇక్కడ ఉన్న పిల్లలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి క్లాస్ రూమ్స్, టీచర్స్, హాస్టల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేసుకున్నాం సార్. నేటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఈ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మంత్రి వర్యులు శ్రీహరణ గారు, స్థానిక శాసనసభ్యులు ప్రత్యేకంగా స్పోర్ట్స్ అథారిటీ స్టేట్ చైర్మన్ శివసేనారెడ్డి గారు, అధికార బృందానికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు అందజేస్తా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం. శారీరక ఆరోగ్యం ఉంటే మానసిక ఆరోగ్యం పెరుగుతుంది అనేది నానుడి. ఈ స్పోర్ట్స్ తోటి ఒక ఐక్యంగా ఒక లక్ష్యాన్ని సాధించేటువంటి సంఘటిత స్వభావం పెరుగుతుంది, నిర్ణయ శక్తి కూడా పెరుగుతుంది, శారీరకంగా దృఢపడతారు, బలపడతారు. ఒక దేశీయ భావం, ఒక ప్రాంతీయ భావం మరిచి ఒక దేశం నాది అనేటువంటి తత్వం కూడా చిన్నపిల్లల నుంచి పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని ఈరోజు వరంగల్లో ప్రత్యేకంగా ఆవిష్కరించినందుకు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కాలాతీతం అవుతున్నది కాబట్టి ఇంకా అనేక విషయాలు మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా నేను పరిమితంగా స్పోర్ట్స్ అనేది, ఆటలు క్రీడలు అనేది శారీరక దారుఢ్యంతో పాటు మానసిక దారుఢ్యం పెరుగుతుంది. ఆ అవకాశం మాకు వరంగల్ జిల్లాకు ఇవ్వటం నిజంగా కూడా మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. సభకు నమస్కారం. కాకపోతే మా క్రీడా శాఖ మంత్రుల కోసం ఒక 2 సెకండ్లు చెప్తే ఎక్కువ తీసుకొని, అన్నగారు రంజీ ఆడారు క్రికెట్లో, ఈజ్ ఎ గ్రేట్ క్రికెట్ ప్లేయర్. సో తప్పనిసరిగా మన వరంగల్ పైన ఒక మంచి దృక్పథంతో ఉన్నారు. మేము అడగంగానే వర్ధనపేటకు కూడా ఒక స్టేడియం కావాలంటే పెద్ద మనసుతో శాంక్షన్ చేస్తా అన్నారు. సో ఇక్కడ మేము ఆలోచన ఒకటే విధానం, ఇదే గ్రౌండ్లో ఈ విధంగానే పిల్లలు ఎలా కూర్చున్నామో అట్లా కూర్చొని చప్పట్లు కొట్టిన మా బాల్యం గుర్తుకొస్తుంది. ఇక్కడ నేను హాకీ ఆడేవాడిని, అజిస్టాన్ కబడ్డీ ఆడేవాడు, సారంగపాణి మంచి అథ్లెటిక్ కోచ్, మన ద్రోణాచార్య రమేష్ కూడా వరంగల్ వాసి. సో ఇంత చరిత్ర ఉందన్న వరంగల్కు. మంచి మంచి కబడ్డీ ప్లేయర్లు, హాకీ అండ్ ఫుట్బాల్ అన్నీ ఈ ఇంట్లో జరిగింది. కానీ దురదృష్టం ఈరోజు ఈవెంట్స్ తక్కువ అయిపోయినాయి ఇక్కడ. అంటే గత పాలకులను నిందించలేదు, యూత్ కూడా అట్లనే తయారైంది. యువకులు కూడా ఎక్కువ మొబైల్ ఫోన్లకు అలవాటు అయింది, మొబైల్ ఫోన్లోనే ఆడుతుంది. డ్రగ్ స్టేట్ దీనికి ఎంత కూడా అలవాటు పడ్డారు. కాబట్టి డ్రగ్ ఫ్రీ స్టేట్ కావాలని మన ముఖ్యమంత్రి గారి యొక్క నినాదం. కాబట్టి నా వరంగల్ యువతను అందరినీ కూడా చేతులెత్తి జోడిస్తున్నాను, నమస్కరిస్తున్నా. తప్పనిసరిగా ఈ యొక్క సద్వినియోగాన్ని, మన పిల్లలను ఎంతసేపు చదువు కాదు, చదువుతో పాటు ఆటలు ఉంటే కూడా ఒక మానసిక ధైర్యం వస్తుంది. మీరు చూడండి, ఒక స్పోర్ట్స్ మెన్, ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని తీసుకోండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదివేవాడు ఎప్పుడు కూడా ఫస్ట్ టాపర్ అయినా కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయలేదు, ఆత్మహత్యకు పాల్పడుతుంటాడు. కానీ అదే ఒక స్పోర్ట్స్ మెన్ తీసుకోండి, గెలుపు ఓటములు రెండు కూడా ఈక్వల్ తీసుకుంటారు. All the team like of Hanmakonda, within a very short period of time, the school has come up. This is the 4th school in the state.
and it is not going to be only a school, it is going to be an institution of discipline, opportunity and excellence. So wherever schools are there, the sports schools are there, it is very different from other schools. Because this is where our talented students are nurtured, and then the youth development, empowerment, it is being done through sports. So I wish all of you, the team of Collector Garu and her staff and everyone here and the students for coming up with this school, and I also thank all the parents who have supported us. We will make it a big success, and నేను మణిపూర్ నుండి వచ్చినాను. maximum number of Olympians are there. ఇక్కడ కూడా తక్కువ టాలెంట్ ఉన్నారు అనేది ఏం లేదు. We have lot of talents here in Telangana. సో ఇది మన గవర్నమెంట్ ఇది వచ్చిన తర్వాత ఇది రివైవింగ్ ఆఫ్ ద స్పోర్ట్స్ అండ్ ఎంపవరింగ్ ఆఫ్ ది యూత్ త్రూ స్పోర్ట్స్ అనేది ప్రయారిటైజ్ చేసింది. సో ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ సైన్. అండ్ గవర్నమెంట్ కొత్తగా వచ్చినాక వీ హ్యావ్ అ వెరీ ప్రోగ్రెసివ్ స్పోర్ట్స్ పాలసీ. ఇది నేషనల్ స్పోర్ట్స్ పాలసీ కి స్టేట్మెంట్ ఇంటెంట్ ఏమున్నాయో దాంతో ఇది అలైన్ కూడా చేసి ఉంది. సో వీ విల్ వర్క్ హార్డర్ అండ్ ఐ వాంట్ టు సీ many Olympians in future from our state, and we should make the country proud. With these few words, I would like to thank everyone for inviting me. Once again, congratulations మీ అందరికీ. ఈ విషయం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా, ముఖ్యంగా కరెన్సీ అన్నకు, అదేవిధంగా రాజేంద్ర అన్నకు, నారాజన్న, ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వానికి ముఖ్యంగా కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి దృష్టికి రాగానే ముఖ్యమంత్రి గారితో చర్చించి వెంటనే చేయడం జరిగింది కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. కానీ ఇది తెలంగాణలో ఇది 4th స్కూల్ అంతే. 4th స్కూల్లోకి వెళ్ళి బయటకు వచ్చే విద్యార్థులు ఎంత స్టాండర్డ్గా, ఎంత స్టిఫ్గా, ఎంత స్టాండర్డ్గా ఉండాలంటే మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. డిసిప్లిన్ విషయంలో ఎక్కడ స్పోర్ట్స్ అంటేనే డిసిప్లిన్. మీరు ఆ డిసిప్లిన్ని ఏమాత్రం దాటినా, ఎక్కడ ఏదైనా చేసినా అది విద్యార్థులకి, ఎందుకంటే మీకే ఇక్కడ నుంచే మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మన మంత్రి గారు ఒక విషయం చెప్తారు. ఈ స్కూల్ ఇనాగ్రేషన్ చేసిన అంటే ఈ స్థల వాతావరణంలో అడుగుపెట్టినట్టుగా ఒక ముఖ్యమైన విషయం కూడా తెలిసింది. మన తెలంగాణకు మన ఇండియాకు మంచి పేరు వచ్చింది. దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉంది. గౌరవ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, వేదిక పైన సహచరులందరికీ, పెద్దలందరికీ, అధికారులందరికీ, ప్రియమైన విద్యార్థులు, మీడియా మిత్రులు, క్రీడాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు క్రీడలలో చాలా మంచి పేరు ఉన్నది. ఘన చరిత్ర కలిగిన జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా. అన్ఫార్చునేట్ గా అది 6 ముక్కలైపోయింది. అదే విధంగా క్రీడలకు ప్రోత్సాహం కూడా తగ్గిపోయింది. నేను ప్రత్యేకంగా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఈ యొక్క హనుమకొండ సెంటర్ తెలంగాణకు ఒక స్పోర్ట్స్ హబ్ గా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ పట్టణంలో, హన్మకొండలో ఉన్న ఈ స్టేడియం కావచ్చు, ఇంకా ఇతరత్ర రాబోయే స్టేడియంస్ కావచ్చు, ఇవన్నింటినీ కలుపుకొని ఇక్కడ దీన్ని ఒక హబ్ గా, వరంగల్ జిల్లాను ఒక హబ్ గా, స్పోర్ట్స్ హబ్ గా డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇక్కడ క్రీడాకారులకు కొదవ లేదు, ప్రోత్సాహం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వరంగల్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులందరం గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వారికి నివేదించిన వెంటనే వారు వరంగల్ జిల్లాకు ప్రత్యేకించి ఒక క్రికెట్ స్టేడియం, ఒక స్పోర్ట్స్ స్కూల్ కూడా మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వమని చెప్పి మా ముందటనే ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేను మా మంత్రి గారిని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఇవాళ తాత్కాలికంగా ఇక్కడ మనము స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించుకున్నాం. ఈ స్పోర్ట్స్ స్కూల్ కూడా ఇతర స్పోర్ట్స్ స్కూల్స్ వల్లే కాకుండా ఇక్కడ అకాడమిక్స్ కూడా ఉండాలి. అంటే స్పోర్ట్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లెక్క దీన్ని తయారు చేయాలి. జనరల్ స్పోర్ట్స్ స్కూల్ కాకుండా నేను చైర్మన్ గారికి, మంత్రి గారిని కూడా కోరేది ఏంటంటే, జనరల్ స్పోర్ట్స్ స్కూల్స్ లో వల్లే కాకుండా దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా దీన్ని మనం తీర్చిదిద్దితే ఇక్కడ ట్రైన్ అయిన ఫ్యాకల్టీ కూడా ఇతర స్పోర్ట్స్ స్కూల్స్ కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్గా దీన్ని నామన్క్లేచర్ను చేంజ్ చేసి డిజైన్ చేసి ఇక్కడ దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇక రెండవది, ముఖ్యమంత్రి గారు మొత్తం తెలంగాణలో ఒక హైదరాబాద్లోనే క్రికెట్ స్టేడియం ఉంది. తెలంగాణలో ఎక్కడ క్రికెట్ స్టేడియం లేదు. వరంగల్లో తప్పకుండా క్రికెట్ స్టేడియం కట్టాలి అని సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది. దాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది. నేను మంత్రి గారిని కూడా కోరేది ఏంటంటే, మా దగ్గర ల్యాండ్ కూడా అవైలబుల్గా ఉంది. కుడా దగ్గర దాదాపు 30 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి 25 ఎకరాలు నేషనల్ హైవేకి ఆనుకొని మనకు ఉడిక్చర్ల దగ్గర ఒక 25 ఎకర్స్ ల్యాండ్ మాకు అందుబాటులో ఉంది. ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటియో, ఫార్మాలిటీస్ ఏంటియో కలెక్టర్ గారు, మా డైరెక్టర్ స్పోర్ట్స్ గారు, చైర్మన్ గారు, మంత్రి గారు మీరు మాట్లాడుకొని దానికి సంబంధించిన ప్రాసెస్ను ప్రారంభించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇక స్పోర్ట్స్ స్కూల్స్ అయితే స్పోర్ట్స్ స్కూల్ ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటాం. త్వరలో స్పోర్ట్స్ స్కూల్కి అవసరమైన 30 acres ఆఫ్ ల్యాండ్ కానీ 40 acres ఆఫ్ ల్యాండ్ కానీ ఒకసారి మేమందరం ఎమ్మెల్యేలో కూర్చొని ఐడెంటిఫై చేసి మీకు అది అలాట్ చేయడం జరుగుతుంది, అలినేట్ చేయడం జరుగుతుంది. మీరు వెంటనే పర్మనెంట్ బేసిస్ మీద స్పోర్ట్స్ స్కూల్ కట్టడానికి ఫండ్స్ కూడా రేజ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఫండ్స్ కూడా ఇస్తేనే మనం రెగ్యులర్గా ఇక్కడ మంచిగా స్కూల్ నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వాలు క్రీడా వ్యవస్థను, క్రీడా రంగాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే నిర్వీర్యం చేసినాయి. ఏ రకమైన ప్రోత్సాహం లేకుండా నిర్వీర్యం చేశారు. అందుకనే మనం ఆశించిన రీతిలో భారతదేశం కానీ తెలంగాణ కానీ అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారు. కాబట్టి నేను మా మంత్రి గారిని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, వాస్తవంగా అనేక రకాలైన కారణాలు, టెక్నాలజీ కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, యాక్టివిటీ లేకపోవడం వల్ల, వాళ్ళని అదర్వైజ్ ఎంగేజ్ చేయకపోవడం వలన వాళ్ళు ఇతర మార్గాలలో వెళ్ళే పరిస్థితి ఉన్నది. కాబట్టి మనము తెలంగాణలో మనం ఒకవైపు డ్రగ్స్ను కంట్రోల్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్న క్రమంలో దానికి కౌంటర్గా, దానికి ప్యారలల్గా స్పోర్ట్స్ యాక్టివిటీని కూడా మనం తెలంగాణలో పెంచినట్లయితే, పిల్లలను మనం ఇటువైపు అట్రాక్ట్ చేసినట్లయితే తప్పకుండా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపు కూడా ఆలోచించాలని చెప్పి మంత్రి గారిని కోరుకుంటూ, మరి ఈరోజు మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఇక్కడికి వచ్చి ఈ స్పోర్ట్స్ స్కూల్ ఇనాగ్రేట్ చేసినందుకు మా క్రీడాకారులందరి పక్షాన, మా క్రీడాభిమానులందరి పక్షాన వాకిట్ శ్రీహరి గారికి, మంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. నమస్కారం. ప్రత్యేకంగా శ్రీహరి గారు, మంత్రివర్యులు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అక్కడి నుంచి వచ్చిన మంత్రి గారు, చైర్మన్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఇవాళ టీం వర్క్ చేయటం వల్లనే వచ్చిన ఫలితాలు ఇవన్నీ కూడా. ముఖ్యమంత్రి గారిని అడగగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఫండ్స్ ఏ విధంగా తేవాలి, దీనిని ఎక్కడ ఇది చేయాలి, జాగ్ ఎక్కడ ఉన్నది, ఏది ఎక్కడ ఉన్నది అని చెప్పి ఇమ్మీడియట్ ఫోన్ చేసి పర్సూ చేసి ఇమ్మీడియట్ వాళ్ళని ఎంప్లాయీస్ కూడా ఇమ్మీడియట్ ఇది చేయమని చెప్పడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం అన్న. ఇక్కడ క్రీడాకారులు, రాజకీయ నాయకుల్లో ఎక్కువ క్రీడాకారులే ఉన్నారు, అన్ని దాంట్లో ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో యువతలో ఎందుకు మార్పు వస్తున్నదనే దాని మీద కూడా పెద్దలందరూ కూడా దాని అవేర్నెస్ తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి ప్రత్యేకంగా ఈ స్టేడియంలో మనకు హాస్టల్స్ ఒకటి తక్కువ ఉన్నాయన్న. దీనిని ఇక్కడ వరకు కలెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా, చైర్మన్, మేయర్ గారు అందరం కలిసి కూడా ఇక్కడ వరకు ఇది ఫెన్సింగ్ పెట్టించినామన్న. ఇది అంటే రోడ్ వైండింగ్ చేసి ఈ బిట్టుని కమర్షియల్గా రోడ్ ఫేసింగ్ కనుక చేస్తే ఇటు కమర్షియల్ అవుతుంది, మీది ఫ్లోర్లో హాస్టల్స్కి వస్తాయి అనే ఆలోచనతోటి ప్రపోజల్స్ కూడా తయారు చేసి పెట్టడం జరిగిందన్న. ఇది కనుక చేసేది ఉంటే హాస్టల్ వసతులు వస్తాయి, రెండోది రెవెన్యూ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉండదని చెప్పి ప్రపోజల్ చేసినామన్నా. ఇది ఒక్కటి కనుక చేసేది ఉంటే ఎక్కువ శాతం నిధులు మీ మీద ఆధారపడకుండా జిల్లాలో ఇక్కడ మేము చేసుకోగలిగే ఇది ఉన్నదన్న. ఇక్కడ నిజంగా కూడా మాకు ఇదందరికీ ఏంటంటే ఇక్కడ ఎటు పోయినా జనరల్గా అన్ని దిక్కులలో ఏ పార్టీలలో కానీ ఎందులో కానీ కుళ్ళు కుతంత్రాలు విత్ ఇన్ ద పార్టీలనే పంచాయతీలు ఉంటాయి. మా దగ్గర కూడా ఉన్నది పంచాయతీ. ఎక్కడ ఉన్నదంటే తీసుకురావాలి, తీసుకొచ్చినాక నా దగ్గర పెట్టాలంటే నా దగ్గర పెట్టాలనే దాంట్లో పోరాటం ఫైట్ చేస్తున్నాం తప్ప స్వార్థానికి ఎక్కడ కూడా కొట్టాటలు పెట్టుకోవాలి. ఇవాళ స్కూల్ వచ్చింది అని అంటే శ్రీహరి గారు మా దగ్గర కావాలి, ఓపెన్ స్పేస్ ఉన్నది, దాన్ని కరెక్ట్
100 ఫీట్ రోడ్కు పక్కకే ఉన్నది, దాని మీద మాకు కావాలి అంటే వరదలపేట శాసనంలో అక్కడ కావాలి అని చెప్పి ఆడ స్కూల్లో మాకు ఇవ్వండి అని చెప్పి వారు అడుగుతారు. ఇక్కడ ఎట్లా ఓపెన్ చేస్తారు కదా, వీరిద్దరు ఎట్లా అక్కడ ఇక్కడ అనుకుంటారు కదా, వీడైతే ఓపెన్ చేస్తాను టెంపరీగా కానివ్వండి, అక్కడికి ఇక్కడికి అవుతుందేమో అని చెప్పి చిన్నగా మేము హనుమకొండకే పద్ధతి చేద్దామని ఆలోచన. కానీ దానికి వాస్తవాలు చెప్పాలంటే అందరం కలిసి శ్రీహరి గారు వారి అనుభవంతో అందరం శాసనసభ్యులు ఎంబడి పెట్టుకొని తీసుకువెళ్ళినప్పుడు మేము అందరం కలిసిపోయి అడిగిన ప్రతి ఒక్కటి సాధించుకుంటూ వచ్చినాం. ఇవాళ నిజంగా కూడా 10 ఏళ్లలో చూడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ స్టేజ్కి వచ్చిందంటే డిపిఆర్ తయారైపోయి రేపు మాపో ఓపెనింగ్ కాడికి వచ్చి. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడల పట్ల ఎంత ఇదిగా ఉన్నారంటే దానికి తోడు అన్న శ్రీహరి అన్న కలిపినట్టు ప్రెసిడెంట్ గారిని, చైర్మన్ గారిని, శివధర్ గారిని, వీళ్ళందరూ కూడా పొద్దుగా లేస్తే అడ్డ మీద కూలీ పోయినట్టే పోయిటారు తప్ప ఏదో కూర్చొని కాలయాపన చేసి పవర్ ఎంజాయ్ చేద్దామనే ఆలోచనలో ఉన్న వ్యక్తులు కాదు. ఏమైంది రమ్మని చెప్పినావు రాజేందర్ అన్న, ఇంకెప్పుడు పెడతానో డేట్ అని అడుగుతున్నాం, మనం ఫోన్ చేసి అడిగేదానికంటే ముందు. కాబట్టి వీటన్నిటి కూడా దీంట్లో ఈ టీం వర్క్ చేస్తున్నంతసేపు కూడా అధికార యంత్రాంగం అంటే కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అందరం కూడా కలిసికట్టుగా పొద్దుగా లేవగానే ఒపీనియన్ ఒకరు సలహాలు తీసుకొని ఏ విధంగా పోతే బాగుంటుందని చెప్పి సూచనలతోటి ముందుకు పోతున్నాం. కాబట్టి కొన్ని దిక్కుల రోడ్ వైండింగ్ అన్నాడు, ఇప్పుడు ఇక్కడనే ఉన్నది, ఇటు సైడ్ రోడ్ వైండింగ్ ఉన్నది, అవతల దిక్కు రోడ్ దిక్కు కట్టారు. సహకరించాలి, వాళ్ళు పోతుంది కదా మన రోడ్ ఇంత పోతున్నది కదా అని చెప్పి సహకరించకపోతే అభివృద్ధి అనేది కూడా పుట్టిపడిపోతుంది. దానికి మీడియా సోదరుల ముఖ్య పాత్ర ఉంటుంది. ఇందులో మీ పాత్రనే కీలకంగా ఉంటుంది. మీ అందరి సహకారం ప్రజలు ఎంత ఉంటుందో మీరందరూ కూడా ఈ రోజులలో కొన్నిట్లలో చూస్తున్నాం, యూట్యూబ్లలో, పేపర్లలో, వాటిలలో, వీటిలలో కొందరు అధికారులల్లా నిజాయితీగా అధికారి పేరు మీద కూడా రాసిన ఆమె పేరు మీద అంటే వాటిని కొన్ని మనం రాసేటప్పుడు కూడా కొందరు ఒక్కటి ఇద్దరు చెప్పి అందరి గురించి అనట్లేదు నేను. అది రాసేటప్పుడు వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటిది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉదయం చేస్తే గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నదని వ్యత్యాసం చూసుకొని మనం చేస్తే బాగుంటుంది, అభివృద్ధిలో తోడ్పడాలని కోరుకుంటూ మరి మా శ్రీహరి అన్ననే మీరు తప్పకుండా మా ప్రత్యేక హైదరాబాద్ తర్వాత మీ నియోజకవర్గం చూసుకోండి, కానీ తర్వాత కొద్దిగా మాకు మీద కన్ను చూపండి. ఎందుకంటే అతిపెద్ద నగరం వరంగల్ 2వ నగరం అంటారు, ఎవరు చెప్తారు పోతారు, ఒక ముఖ్యమంత్రి గారు మాత్రమే ఇచ్చిపోయారు మాకు ఇక్కడ. దయచేసి అన్న మీరు అందరూ కూడా మీకు ఎంబటి అటాచ్ చేయడానికి శివధర్ రెడ్డి గారిని ఎంబటి మీకు పెడుతున్నాం కదా, మేము డిస్టర్బ్ చేయకుండా వారిని చేస్తుంటామన్నా. థ్యాంక్ యూ. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనే ధ్యాస మీకు ఉండాలి. కాబట్టి ఒక్కసారి అందరూ స్టడీస్ టెన్షన్ కూర్చునే దగ్గరనే అందరూ అలర్ట్, ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళ సైడ్ ఉండాలి. అప్పుడే కానీ మంచి శ్రోత మాత్రమే మంచి వక్త అవ్వగలుగుతాడు. మంచి స్పోకర్ ఎప్పుడు అవుతారంటే లూజ్ ద బెస్ట్ లిజనర్. ఓకేనా? స్టడీస్ టెన్షన్ రైట్ గుడ్. మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి గణపు సేమ్ టైం మన హనుమకొండ ప్రాంత ప్రత్యేకతలో లేకపోతే ఈ స్థలంలో కాలు మోపిన దినము ఈ సమయం అందరూ 5 నిమిషాలు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మన భారతదేశ డెఫ్ ఒలింపిక్స్ లో ఇప్పుడే అందిన వార్త ప్రకారంగా ధనుష్ గారు స్పెషల్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ గెలిచాడు. కాబట్టి ఇది టోకియోలో ఆడుతున్నటువంటి సందర్భం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. బాబు మీరు కొట్టరా? ఒక స్పోర్ట్స్ పర్సన్ ఏ విధంగా ఉండాలంటే మనం గెలవకపోయినా గెలిచిన వారికి చప్పట్లు కొట్టేటువంటి గుణం ఉండాలి, ఆ స్పిరిట్ ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో టోకియోలో మనకు గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టినటువంటి ధనుష్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి. మరొకసారి ధనుష్ టోకియో నాయని రాజేంద్రన్న మాటికి ఇబ్బంది పెడతారు, అది కావాలి ఇది కావాలి అన్న. మొత్తం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఓన్లీ పాలమూరు జిల్లా ఉమ్మడి జిల్లాకు 11 ఉన్నాయన్న. ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ ఫుట్బాల్ ప్లేయర్, మా శివసేన కబడ్డీ ప్లేయరు, నేనేమో క్రికెట్ ప్లేయర్. ఇవన్నీ మామూలు జిల్లాకు ఉంటే మొత్తం ఫండింగ్ అంతా మీ జిల్లాకే ఉందన్న, మా దగ్గర ఏం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక రాస్తా రోజు ఫోన్ చేస్తాడు, మళ్ళీ వస్తా ఈ 77 కోట్లతో దీని డెవలప్మెంట్ కోసం మాకు అవకాశం మీరు మళ్ళీ కాయిదా పట్టించింది. ఇక నువ్వు నన్ను ఊక భరించేటట్టు లేవు. కాబట్టి ఒక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అండ్ ఇక్కడ కొత్తగా ఏర్పడేటువంటి 4వ స్పోర్ట్స్ స్కూల్ ఇది మన దగ్గర కరీంనగర్లో, ఆదిలాబాద్లో, హకీంపేటలో. ఇది 4వది. మీరు ఎంత అదృష్టం చూడండి. ఇంకొకసారి ఇక్కడ నుంచి
హన్మకొండకి ఇంకెవరు ప్లేయర్స్ అక్కడ పోవాల్సిన అవసరం లేదు, కరీంనగర్ పోవాల్సిన అవసరం లేదు, ఆదిలాబాద్కి పోవాల్సిన అవసరం లేదు, అక్కిపేటకి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 80 మందితో 132 కోట్లతో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఇక్కడ ఒక మంచి పొటెన్షియాలిటీ ఉంది, ఇక్కడ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. మీ అందరితో కోరుతా ఉన్నా, మేము వచ్చిన తర్వాత స్పోర్ట్స్ వినూత్న మార్పులు తీసుకొచ్చాం. 4వ తరగతిలో ఇంటర్మీడియట్ బాబు 12వ తరగతి బయటికి పోతున్న సందర్భంలో వానికి ఏమైనా 6 ప్యాక్ వస్తుందో 8 ప్యాక్ వస్తుందో అనుకుంటే 2 కాకుండా ఫ్యామిలీ ప్యాక్ వచ్చే పరిస్థితి వచ్చింది స్పోర్ట్స్ వల్ల. అవి కావద్దు, ఎవరి క్వార్టర్లీ ఎగ్జామ్ పెట్టాలా, ఎవరి ఇయర్లీ ఎగ్జామ్ పెట్టాలా, ప్రమోట్ చేయడానికి కొన్ని మార్క్స్ పెట్టాలా. ఖచ్చితంగా ఆ విధంగా మొత్తం అందరినీ కూడా మేము ఈ సమాయత్తం చేశాం. ఎందుకు చేసామంటే ఈ రాష్ట్రం, ఈ దేశం, మన ప్రియ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఇంత 140 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశంలో 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో మన తెలంగాణ అంతా లేనటువంటి సౌత్ కొరియా చిన్నారులలో బాగా వినాలా. ఇది వింటేనే కానీ మీకు ఒక స్ఫూర్తి వస్తుంది. బాబు అద్దాల బాబు నదుకు చూడాలా, చూస్తున్నామా? స్ఫూర్తి ఎప్పుడు వస్తుందంటే సౌత్ కొరియా మన తెలంగాణ కంటే చిన్నది. పోయిన ఒలింపిక్స్ లో 36 గోల్డ్ మెడల్ తీసుకున్నది. ఎంత? 36 గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ లో. మన తెలంగాణ కంటే చిన్నది. తెలంగాణతో కలిపి భారతదేశంలో 140 కోట్ల జనం ఉంది. 4 కోట్ల జనం కలిగిన తెలంగాణలో మొత్తం భారతదేశంలో తెలంగాణ కూడా ఎక్కడ గోల్డ్ మెడల్ తీసుకురాలేదు. ఇది చాలా బాధ కలిగించే సందర్భం. కాబట్టి ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మా అందరినీ కూర్చోబెట్టి స్పోర్ట్స్ ఏ విధంగా ఉండాలి, స్పోర్ట్స్ స్కూల్ ఎట్లా ఎక్కడ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం గ్రౌండ్స్ ఎట్లా ఉండాలి, కోచ్లు ఎట్లా ఉండాలి, పీఈట్లు ఎట్లా ఉండాలి, కోచ్లకు కోచింగ్ ఎట్లా ఇవ్వాలి, ఇక్కడ నుంచి పిల్లల్ని సీఎం కప్ పేరు పెట్టి గ్రామ స్థాయికి నుంచి మండలం, మండలం స్థాయికి నుంచి నియోజకవర్గం, నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి, ఆంధ్ర రాష్ట్ర స్థాయి, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎట్లా ఆడిపియాలి, ఆడిపించడం ఒకటే కాకుండా ప్రోత్సాహకాలు ఎట్లా ఇవ్వాలి. నిఖత్ జరీన్కి ఇచ్చాం, డిప్టీ జీవానికి ఇచ్చాం, సేమ్ టైం సిరాజ్కి ఇచ్చాం. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈసారి స్పోర్ట్స్ లో బాగా ఆట కనబరిచినటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్పోర్ట్ కూడా పారితోషికంగా మనం 2 కోట్ల రూపాయలు కూడా ఇచ్చాం. ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రక్రియల్లో 2% ఉంటే ఇప్పుడు 3%, 4% కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. చిన్నపిల్లలు ఒకప్పుడు మీ వయసులో మేమున్నప్పుడు మేము గ్రౌండ్కి పోతా ఉంటే అమ్మ నాన్న వచ్చి కట్టతో కొడుతుంది, ఏం ఆటాడుతూ ముందు చదువుకోమని. ఇప్పుడు మీకేమో మీ అమ్మ నాన్న ఆట ఆడకపోతే కొట్టే దినం వచ్చింది. అంటే మీరు ఎంత అదృష్టవంతులు. ఈ రోజు ఎంకరేజ్మెంట్ చేయడానికి మీ మమ్మీ, మీ డాడీ, మీ అన్న, మీ తమ్ముడు మీకు సహకారం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు సహకారం లేని పరిస్థితి ఉంటుండే. ఈ రోజు స్పోర్ట్స్ మీరు ప్రపంచం మీకు చూడాలంటే మీరు ఒకవేళ ఈ సదవకాశాన్ని మిస్ అవుతే జీవితంలో మీరు ఎప్పుడు బాగాలేరు. స్పోర్ట్స్ తో ముందు ఉండాల్సింది గేమ్ కాదు, స్పోర్ట్స్ తో ఉండాల్సింది క్రమశిక్షణ. మీకు ఎక్కడైతే క్రమశిక్షణ లేదో అక్కడ వారికి స్పోర్ట్స్ రాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మేము అనుకుంటాం నాతో మంచి నైపుణ్యం ఉంది, చూడీకి బాగా కనిపిస్తా, మా నాన్న పెద్ద ఆఫీసరు లేదా పెద్ద మంత్రి, మా నాన్న స్పోర్ట్స్ మినిస్టర్ అనుకో నువ్వు భ్రమపడితే నీకు గేమ్ రాదు. దయచేసి ఈ విధంగా భ్రమలలో బతికేటువంటి చిన్నారులారా మీరు ఒకవేళ ఈ విధంగా ఉండాలనుకుంటే దయచేసి స్పోర్ట్స్ పక్క పెట్టి మంచిగా చదువుకోండి, వేరే రంగాన్ని ఎంచుకోండి. ఒకవేళ స్పోర్ట్స్ ని ఎంచుకుంటే దాంట్లో లీనమైపోవాలి, దాంట్లోనే బతకాల. అదే మమ్మీ, అదే డాడీ, అదే దేవుడు, అదే సర్వస్వం, నా జీవితమే స్పోర్ట్స్ కోసం అనేటువంటి విధంగా మీరు బతికినప్పుడే ఖచ్చితంగా మీకు గేమ్ వస్తుంది తప్ప ఈ చోటు చేసినంత మాత్రాన, కలర్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన, నీటికి కనపడించినంత మాత్రాన, 4 మందికి చూస్తుండ్రా లేనటువంటి ఆలోచన ఉదయం ఉన్నంత మాత్రాన మీకు స్పోర్ట్స్ వస్తా అనుకుంటే అది మీ కళ. నిజంగా మీరు స్పోర్ట్స్ లో మునిగిపోవాలా. వరంగల్ కి, హనుమకొండకి ఒక ప్రత్యేకత ఉంది, ఇక్కడ ఒక పొటెన్షియాలిటీ ఉంది. ఇక్కడ క్రీడాకారులు తయారు కావడానికి చాలా ముందుకెంచే ఒక ఆచరణ యోగ్యమైనటువంటి వసతులు, గ్రౌండ్లు, ఆలోచన విధానం ఉంది. ఇక్కడ నుంచి రాష్ట్రానికి ఆడిన వాళ్ళు ఉన్నారు, దేశానికి ఆడిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళు ఉన్నారు. ఈ స్థాయితో, ఈ స్ఫూర్తితో మీరు ముందుకు పోవాలా. మీరు మాట్లాడుతుంటే పక్కోడు ఏం చేస్తున్నాడు, ఎవరైనా చూస్తున్నా లేదా, మీరు గేమ్ ఆడుతుంటే నా ఫోటో ఎవరైనా తీస్తున్నా లేదా, నన్ను ఎవరు చూస్తున్నారు, ఎవరు సపోర్ట్ కొడుతున్నారు, ఈ దరిద్రమైన ఆలోచనలకైతే బయటికి రండి. ప్రపంచాన్ని మర్చిపోండి. ప్రపంచం మీ దిక్కు చూడాలనుకుంటే మీరు ఆట దిక్కు చూడండి. ఆ ప్రపంచం మీ దిక్కు ఇటువంటి మీడియాలు, ఫోటోగ్రాఫర్లు, మేమంతా కూడా. ఇంతకుముందే మొన్న ఒక బాబు, ఎవరు ఆ పాప ఇషా సింగ్ వచ్చినప్పుడు స్వయంగా ఒక మంత్రి పోడు ఎప్పుడు కూడా. కానీ నేను స్వయంగా ఏడిపోయినా, శంషాబాద్ ఏరిపోయినా, అరుంధతి రెడ్డి, అదొకటే కాకుండా, ఆ పాప ఒక్కతే కాకుండా
మొన్న మన ఇండియా టీంకి చికిత్స దగ్గరికి పోయాం. ఎందుకు పోతా ఉన్నామంటే పోవాల్సింది మన చైర్మన్ కూడా పోవాల్సిన అవసరం ఉండదు, కానీ ఎంకరేజ్మెంట్ చేయాలా, పిల్లలు ఆ ఉత్సాహం నింపాలా. నేను మిమ్మల్ని అందరూ చూస్తే ఇట్లా స్పోర్ట్స్ స్కూల్ చూస్తుంటే నాకు వచ్చేటువంటి ఫస్ట్ కోరిక ఏంటంటే నేను ఇప్పుడు మీ వయసులో ఎందుకు లేకపోతున్నానే బాధ. ఒకప్పుడు మేము క్రికెట్ ఆడేటప్పుడు మేము బాంబేకి పారిపోయి ఇంట్లోకించి ఇక్కడ తెలంగాణలో అంత స్కోప్ లేకుంటుండే 91 ఇక్కడ నుంచి బాంబేకి పారిపోయి గ్రౌండ్ బయట 3 నెలలు జీతగాళ్ళగా పనిచేసి బాల్ ముట్టనీయకుంటే కూడా బాల్ కోసం వెయిట్ చేసి థర్డ్ ప్లేయర్ గా ఉండి ఆ తర్వాత గ్రీస్ ముట్టుకొని ఆ తర్వాత అంచెలంచెలుగా వాడిని మచ్చగా చేసుకొని ఒక ఓవర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తా అని రిక్వెస్ట్ చేసి ఆ రోజు గ్లేస్ బాల్ కొనాలంటే 120 రూపాయలు. నా బౌలింగ్ స్పీడ్ 149 ఉంటుండే. ఒక 2 ఓవర్లకి నా బాల్ చేపట్ అవుతా ఉండే. కొందామంటే డబ్బు లేదు, అట్లని గేమ్ ని వదిలే పరిస్థితి లేదు. ఆ స్థాయికి మహారాష్ట్రకి రంజీ ఆడే స్థాయి వరకు కూడా పోగలిగిందంటే క్రికెట్ మీద వ్యామోహం మక్కువ. ఈ బదులు ప్లేయర్లకంతా కూడా షోక్ ఎక్కువైపోయింది, ఆ డ్రెస్ కోడ్ ఎక్కువైపోయింది. నేను కనిపించిన మీడియాలో నాకు లైక్స్ కొడుతున్నా లేదా అని చూసుకునే ఆలోచన ఎక్కువైపోయింది. అది కాదు చూసుకోవాల్సింది. మీరు ప్రపంచాన్ని మర్చిపోండి, మీ జీవితం అంతా స్పోర్ట్సే అనుకోండి. మీరు ఒకవేళ జీవితం అంతా స్పోర్ట్స్ అనుకుని బతుకుతే మీ జీవితంలో ప్రపంచాన్ని విడిచిపెట్టి మీరు స్పోర్ట్స్ మీద ధ్యాస పెడితే ఆ ప్రపంచమే మీ మీద ధ్యాస పెట్టి మీరు పడుకున్నది, లేచింది, కూర్చున్నది, మీ బాల్యము, ఆడుకున్న స్కూలు, మీరు ఆడిన ఆట, ఇవన్నీ కూడా ప్రపంచానికి చూపెట్టే విధంగా మొత్తం ప్రపంచమే మీ ఎంబడొస్తుంది. అది కాకుండా ఆ గేమ్ ని ఈజీగా తీసుకొని నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చిన్నారులు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడ్డా కూడా నా మనసులో మాట చెప్తా ఉన్నా, నా బాధ చెప్తా ఉన్నా. ప్రతి సెకండ్ కూడా చాలా విలువైంది స్పోర్ట్స్ పర్సన్ కి. అంతకంటే విలువైంది మీ శరీరంలో ఎక్కడ గాయాలు దగ్గర రావు. గాయము మీ భవిష్యత్తుని ఖరాబ్ చేస్తుంది. గాయపడకుండా శ్రమించి జీవితమే స్పోర్ట్స్ అనుకుని బతకండి. ఖచ్చితంగా జీవితంలో ఈ మీ హన్మకొండ ఒక్కటే కాదు, వరంగల్ ఒక్కటే కాదు, తెలంగాణ ఒక్కటే కాదు, భారతదేశంలో ప్రపంచ దేశాలలో కూడా మీరు బాగా ఆలోచన చేయండి. సంపన్నులకు ఎప్పుడు గేమ్ రాదు, సంపన్నులకు ఎప్పుడు డబ్బున్నోడికి గేమ్ రాదు. ఒక మంత్రి కొడుకుకి గేమ్ రావంటే రాదు, స్పోర్ట్స్ చైర్మన్ కొడుకుకి గేమ్ రావంటే రాదు, సోని బాలమ్మ కొడుకుకి, కలెక్టర్మ్మ కొడుకుకి, పక్కన కలెక్టర్మ్మ కొడుకు, ఎమ్మెల్యే కొడుకు గేమ్ రాదు. ఎవరైతే గేమ్ లో లీనమైపోయి నాకు ఇదే ప్రపంచం అని ఎవరైతే అనుకుంటాడో వానికి మాత్రమే గేమ్ వస్తుంది. ఆ గేమ్ ద్వారానే వాడు ప్రపంచానికి గుర్తింపు పొందే విధంగా ఎదుగుతాడన్నమాట గుర్తు చేస్తానన్నా. గోల్డ్ మెడల్ సాధించడానికి ఏదైతే స్పోర్ట్స్ పాలసీ అనుకున్నామో ఆ పాలసీ ప్రకారంగా చిన్నారులు ఇది బాగా వినాలా. ఆ స్పోర్ట్స్ పాలసీ మా గైడ్ లైన్స్ ప్రకారంగా మన ఇప్పుడే గోల్డ్ సాధించిన ధనుష్కి 1,20,00,000 రూపాయలు ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చేటువంటి ఒక ఆనవాయితీ మేము స్టార్ట్ చేస్తాం. కాబట్టి వాళ్ళకి ఇది మనం గిఫ్ట్ గా ఇస్తా ఉన్నాం. ఇంకా ధనుష్ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైతే పేరు సంపాదించిందో మన పేరు, మన దేశం పేరు ప్రపంచంలో మారుమోగే విధంగా ధనుష్ కి మంచి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, మరి చక్కగా ఇంత మంచి పాలసీ ఇచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా మేము కోరుతాము. థ్యాంక్ యూ.